మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మరో మంచి సీరియల్స్ మన ముందుకు రాబోతున్నాయి. వాటిని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, ఉమ్మడి కుటుంబం ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి హాల్లో తులసి వాళ్ళు కనిపించడంతో వెళ్ళి తులసి పక్కన నిలబడింది. అత్తయ్య, నేనేం చేయాలో చెప్పండి అని నెమ్మదిగా అడిగింది. అప్పుడే లేచావా? అయినా నువ్వు ఇప్పుడే ఏం పనులు చేయకూడదు. 16 రోజుల పండగ అయ్యే వరకు ఎలాంటి పని చేయకూడదు. వెళ్ళి కాసేపు పడుకో. రఘు లేచాకరా, అప్పుడు కాఫీ తాగుదురు అని చెప్పింది తులసి. అభి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోవటంతో తులసి చిన్నగా నవ్వుకుంది. కానీ అంతలోనే టైం అవుతున్నా కూడా బయటకు రాని అంజలి గుర్తొచ్చేసరికి కోపం వచ్చేసింది తులసికి. అప్పుడే నాని లేచి బయటకు వచ్చాడు. ఒక పక్క వాడికి స్కూల్కు టైం అవుతుంది అనుకుంటూ ఆవిడే వంటగదిలోకి వెళ్ళటంతో మళ్ళీ బయటకు వచ్చిన అభిని చూసి, ఏమ్మా, ఏమన్నా కావాలా అని అడిగారు వాసుగారు. ఆయన పడుకుని ఉన్నారు మామయ్య. ఎలానో స్నానం చేశాను కదా, పూజ చేద్దామని నెమ్మదిగా అంది. ఇది నీ ఇల్లు తల్లి, నువ్వు ఇలా భయపడాల్సిన అవసరం లేదు అని తులసిని పిలిచి చెప్పటంతో పూజ గది విడిగానే ఉంటుంది కాబట్టి ఒక్క నిమిషం అభి అని ఆవిడే పూజ గది శుభ్రం చేసి దేవుడి సామాను కూడా బయటకు తీసుకొచ్చి, మీ 16 రోజులు పండగ అయ్యే వరకు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అభి. ఇవి నేను క్లీన్ చేసి ఇస్తాను, నువ్వు లోపల అన్నీ సర్దుకో, ఫ్రిడ్జ్లో పువ్వులు ఉన్నాయి చూడు అని చెప్పటంతో అభి లోపల మొత్తం అంతా క్లాత్తో శుభ్రం చేసి కావలసినవన్నీ పెట్టుకుని పువ్వులతో చక్కగా అలంకరించి పండ్లు నైవేద్యం పెట్టి పూజ పూర్తి చేసింది. సరిగ్గా హారతిచ్చే టైంకి వచ్చింది అంజలి బయటకు. హడావిడిగా వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతుంటే, మా టీలు అయ్యాయి, పిల్లాడి క్యారేజ్ సంగతి చూడు అని కాస్త కోపంగా చెప్పి బయటకు వచ్చింది తులసి. మీవి అయితే సరిపోతుందా, నేను తాగాల్సిన అవసరం లేదా అని తిట్టుకుంటూ ఒక పక్కన రైసు మరో పక్కన టిఫిన్ కోసం ఇడ్లీ పెట్టేసి కూరగాయలు కట్ చేయటం మొదలుపెట్టింది. పూజ అయ్యాక నాని అల్లరి చేస్తుంటే నాని పక్కన కూర్చుని కాసేపు మాటలు చెప్పింది అభి. ఈలోపు పాలు కలుపుకుని వచ్చిన తులసి దగ్గర పాల గ్లాస్ తీసుకుని తనే పట్టించింది నానికి. కొత్త పిన్ని తనకు సేవలు చేయిస్తుందని మురిసిపోతూ పాలు తాగుతూ ఆ పిన్ని కూడా తన జట్టే అనుకున్నాడు నాని. నాని స్నానానికి వెళ్లటంతో ఏం తోచక తిరిగి గదిలోకి వెళ్తుంటే తులసి కాఫీ కప్పు ఇవ్వడంతో అది తీసుకుని వెళ్ళింది. ఇంకా నిద్రలోనే ఉన్న రఘుని లేపటానికి ఆలోచించిన కాఫీ చల్లారిపోతుందని లేపింది. గుడ్ మార్నింగ్ మిస్సెస్ రఘు అంటూ అభి లేచాడు. త్వరగా ఫ్రెష్ అవ్వండి అంది ఏమనాలో తెలియనట్టుగా. అవుతాను కానీ బయటకు వెళ్దామా అని అడిగాడు కాఫీ కొంచెం తాగి మిగిలింది అభికి ఇస్తూ. ఎక్కడికి? సరదాగా అలా బయట తిరిగేసి వద్దామన్నాడు. ఇప్పుడెందుకు? అయినా అమ్మ బయట తిరగకండి, దిష్టి తగులుతుంది అని చెప్పింది. ఇప్పుడు నేను చెప్తున్నానుగా, నా మాట విను. సరదాగా అలా తిరిగేసి మాల్కి వెళ్దాం, షాపింగ్ ఏదైనా చేసుకుని లంచ్ అయ్యాక మూవీ చూసి వద్దామన్నాడు. అభికి ఆ లిస్ట్ చూడగానే భయం వేసింది. అమ్మో, అన్నీ అంటే బోలెడు ఖర్చు అవుతుంది కదా అంది అప్రయత్నంగానే. నీ మొగుడు బాగానే సంపాదిస్తున్నాడు, కానీ నువ్వు ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ అన్నాడు. అది కాదండి, మనం ట్రిప్కి వెళ్తున్నామని చెప్పారు కదా, అప్పుడు ఇప్పుడు ఖర్చు పెడితే బోలెడు అయిపోతాయి. పైగా పెళ్ళికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది. అయినా ఇప్పుడు షాపింగ్ చేయటానికి కారణం కూడా లేదు కదా, అందుకే అలా అన్నాను అంది. రఘు ఒక క్షణం అభి వంక చూసి, సరే మూవీకి వెళ్దాం, లంచ్ తర్వాత టికెట్స్ బుక్ చేస్తాను, దీనికి మాత్రం ఏం మాట్లాడకు అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయాడు. కాఫీ తాగేసి కప్పు కిచెన్లో పెడుతుంటే, ఏమ్మా పొద్దున్నే లేచినట్టున్నావుగా, మా మరిది నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని వెటకారం మిక్స్ చేసి నవ్వుతూ అడిగింది అంజలి. నాకు ఆ టైంకే లేవటం అలవాటక్క, మెలకువ వచ్చేసింది అని చెప్పింది అమాయకంగా. ఈలోపు నాని అమ్మ అంటూ రావటంతో టిఫిన్ ప్లేట్ నానికి ఇచ్చింది. అందులో ఉన్న ఇడ్లీ వేడిగా ఉండటంతో నాని ప్లేట్ వదిలేయబోతుంటే దానిని పట్టుకుని నేను తినిపిస్తాను రా నాని అంటూ నాని చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్ళింది. చెయ్యి కాలి ఏడుపు మొదలు పెట్టేవాడు కాస్త అభి నేను తినిపిస్తాను అని చెప్పటంతో కొత్త పిన్ని తనకు పెడుతుంది అన్న హుషారులో పిన్ని వెనకే వెళ్ళిపోయాడు నానిగాడు. ఫ్రెష్ అయి వచ్చిన రఘు రూమ్లో తన బట్టలు ఏవీ తీసిలేకపోవటంతో అభి అని పిలిచాడు లోపల నుండి. వస్తున్నానండి అంటూ హడావిడిగా వెళ్ళిన అభి రఘు కోపంగా చూసేసరికి ఏమైంది అని అడిగింది, తనేం తప్పు చేసిందో తెలియక. నువ్వెవరు అని అడిగాడు తన చూపు మార్చకుండా. మీ భార్యని తడబడుతూనే చెప్పింది. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్న రఘుకి కోపం వస్తుందని. మరి నా పనులన్నీ చేయవలసిన నా భార్య మొదటి రోజే ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకు కోపం రాదా అని అడిగాడు. సారీ అండి, కప్పు కిచెన్లో పెట్టడానికి వెళ్ళాను, అక్క చూసుకోకుండా నానికి వేడిగా ఉన్న టిఫిన్ ప్లేట్ ఇచ్చేసరికి వాడికి కాలుతుందేమో అని తీసుకుని వాడికి తినిపిస్తున్నా, ఇప్పుడే తీసిస్తాను, సారీ అని చెప్తూనే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేసి, కానీ ఏ బట్టలు ఇవ్వాలో తనకు తెలియలేదు. రఘు తను ఎప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటాడో చెప్పటంతో టక్కున ఇంట్లో వేసుకోవడానికి నైట్ డ్రెస్ తీసి పెట్టింది.
నేను ఉన్నంతసేపు నా కళ్ళ ముందు తిరుగుతూ నా పనులు చేస్తూ ఉండాలి. ఏ పనులు ఉన్నా నేను వెళ్ళాక చేసుకో, ఇప్పుడు కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాక అంటూ అభిని హెచ్చరించి వెళ్ళిపోయాడు. సారీ అండి అని మరొకసారి చెప్పింది అభి. ఇక్కడ నాని కోపంగా చేతులు కట్టుకుని చూస్తున్నాడు సీరియస్గా. అయ్యో, మా నానికి కోపం వచ్చినట్లుంది అంది నవ్వుతూ. పో పిన్ని, బాబాయ్ పిలవగానే వెళ్ళిపోయావు నువ్వు అని అలిగాడు నాని. సారీ నాని, మరి బాబాయికి బట్టలు తీసి ఇవ్వాలి కదా, అందుకే వెళ్ళాను. ఈ ఒక్కసారికి పిన్నిని ఎక్స్క్యూజ్ చెయ్యి అని మొత్తానికి ఇడ్లీ మొత్తం తినిపించేసింది. వాడు నా దగ్గర అస్సలు తినడు. ఈరోజు నీ దగ్గర బాగా తిన్నాడే. మా మరిదిని మాయ చేసినట్లు వాడిని కూడా మాయ చేసినట్లున్నావు అంటూ నవ్వుతూ అంది అంజలి. అయితే అందులో ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించలేకపోయింది అభి. తనని ఆట పట్టిస్తుంది అనుకుని నేనేం చేస్తానక్క, నువ్వు కూడా ఏంటక్క అని నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన తులసి మాత్రం ఆ మాటలు విని అంజలిని కోపంగా చూసింది. అత్తగారిని చూసేసరికి గమ్మున తన పని చేసుకోవటం మొదలుపెట్టింది. చూడు అంజలి, తన మీద నీ విషయాన్ని చిమ్మాలని చూస్తే మాత్రం నాలో అత్తగారిని చూడవు, భద్రకాళిని చూస్తావు హెచ్చరించి అప్పటికే వండి ఉన్న టిఫిన్ గిన్నెలు తీసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అంజలికి చాలా కోపం వచ్చింది, కానీ అస్సలు బయటపడలేదు. అత్తగారికి సాయం చేసి అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద సర్దింది. నువ్వు వెళ్ళి క్యారియర్ కట్టు, పిల్లాడికి స్కూల్కి టైం అవుతుంది అని అంజలిని పంపించింది. అభి, వాడిని కూడా పిలువు అని చెప్పింది. రఘు అప్పుడే బయటకు రావటంతో ప్రభా అని పెద్ద కొడుకుని పిలిచింది. వసుదేవ్ గారు కూడా రావటంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమ్మ అభి, నువ్వు కూడా కూర్చో అని తులసి చెప్పటంతో వద్దత్తయ్య, మీతో కలిసి చేస్తాను అని అందరికీ వడ్డించబోతే ఏం కాదు కూర్చో వాడి పక్కన అని కాస్త గట్టిగా చెప్పటంతో టక్కునే కూర్చుంది. రే నాని బాబు, నీ క్యారేజీ ఇంకా బ్యాగ్ తీసుకుని పెట్టుకో, బస్సు వచ్చే టైం అయింది కదా. ఇండైరెక్ట్గా నీ కొడుక్కి క్యారేజ్ కట్టుకో తల్లి అని అంజలినికి వినిపించేలా కాస్త గట్టిగానే చెప్పింది తులసి. ఇప్పుడు నేను బయటకు రాకూడదు అనే కదా మీ ఆలోచన? నాకు తెలుసులే అత్త, అయినా ఎన్ని రోజులు కాపాడుకుంటావు నీ చిన్న కోడల్ని, బాగా ప్రేమ కారిపోతున్నట్లు ఉంది అని మనసులోనే తిట్టుకుంటూ నానితో పాటు ప్రభాకర్కి కూడా క్యారేజీ కట్టడం మొదలుపెట్టింది. ఏరా, ఇంట్లోనే ఉంటారా, అలా బయటకు తీసుకెళ్ళకపోయావా అని ప్రభాకర్ అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకి రఘు ఒక్కసారిగా నవ్వేశాడు. రఘు ఎందుకు అలా నవ్వుతున్నాడో అర్థం కానట్లుగా చూస్తున్నారు అందరూ. ఒక్కసారిగా నవ్వేసరికి తులసి వాళ్ళకి ఏం అర్థం కాక ఎందుకురా నవ్వుతున్నావు అని అడిగింది. అమ్మా, అన్నయ్య అన్న మాటలకి నవ్వొచ్చిందిలే అని నవ్వుతూనే చెప్తుంటే అందులో నవ్వటానికి ఏముందిరా అని అడిగాడు ప్రభాకర్. అది కాదన్నయ్య, నువ్వు అనుకున్నట్లుగానే నేను అభిని అడిగాను. మేడం సమాధానం వింటే నీకు నవ్వొస్తుంది అన్నాడు అభిని చూస్తూ. నేనేమన్నాను అన్నట్లుగా చూసింది అభి. బయటకు వెళ్దామంటే అభి ఏం చెప్పిందో తులసి వాళ్ళకు చెప్పాడు. వాళ్ళు కూడా నవ్వేశారు. అభి, పెళ్ళైన కొత్తలోనే మనం ఏదడిగినా కాదని అనకుండా చేస్తారు ఈ మొగుళ్ళు. ఆ తర్వాత మనం ఏడ్చి మొత్తుకున్నా మాకు టైం లేదు అంటూ మనల్ని తప్పించుకుని ఎప్పటికో ఒప్పుకుంటారు. ఇంకా పిల్లలు పుట్టాక వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవటమే సరిపోతుంది. బయట తిరిగే సరదా అలానే ఉండిపోతుంది. నీ ఆలోచన తప్పని నేను అనను, కానీ వాడికి సరదాలుంటాయి కదా. ఇదిగో మీ బావగారు వాళ్ళైతే పెళ్ళయ్యి నాని బాబు కడుపులో పడే వరకు వారానికి ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి కోరికలు ఉంటాయి కదా. మనం కాదని అనకూడదు తల్లి. నీ మొగుడు ఎక్కడికి తీసుకువెళ్తాను అన్నా సంతోషంగా వెళ్ళు అని చెప్పింది అత్తగారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు అత్తయ్య. తర్వాత ఎలానో ఏదో ట్రిప్కి వెళ్తాం కదా అని చెప్పారు ఆయన. అందుకే అలా అన్నాను. తనేం తప్పుగా మాట్లాడిందో అర్థం కాక తలదించుకుని చెప్పింది అభి. నువ్వు ఇంటి ఇల్లాలుగా కరెక్ట్గానే ఆలోచించావు అభి. తప్పని ఎవరు అనటం లేదు. కానీ వాడికి సెలవు దొరికేది తక్కువ. ఇన్నాళ్ళు పండగలప్పుడు కూడా సెలవు పెట్టేవాడు కాదు. ఎక్స్ట్రా వర్క్ చేసి జీతం ఎక్కువ తీసుకునేవాడు. ఈ ఇంటి కోసం వాడు చాలా కష్టపడ్డాడు తల్లి. ఇప్పుడు వాడు ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాడు. అది కూడా ఒంటరిగా కాదు, నీతో కలిసే. మీరిద్దరూ సంతోషంగా ఉండండి, మాకు కావాల్సింది అదే అని చెప్పారు ఆవిడ. అలా అని అభి మాటలు కొట్టిపారేయకు రఘు. నేను కూడా అంతే, కొత్త మోజు కదా. మీ వదిన ఏమంటే అది కొనేశాను. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లేవాడిని. ఇప్పుడు అనిపిస్తుంది అలా చేసి ఎంత తప్పు చేశాను అని. ఏదైనా మన పరిస్థితికి తగ్గట్లుగా నడుచుకోవాలి. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నువ్వు ఎప్పుడు పొరపాటు చేయవని. కానీ పెద్దవాడిని కదా, అలా చెప్తున్నా అంతే అని టిఫిన్ తినడం అయిపోవటంతో గదిలోకి వెళ్ళి ముందు రోజు లెక్కలు చూడగా మిగిలిన డబ్బులు తీసుకొచ్చి తల్లి చేతిలో పెట్టాడు. అమ్మా, అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బు ఇది అని లెక్కలు రాసిన పుస్తకం కూడా తల్లికి ఇచ్చాడు. ఎంతున్నాయన్నయ్య అని అడిగాడు రఘు. 30 చిల్లర మిగిలాయి రఘు. ఒక పని చేద్దాం అన్నయ్య, తిరుపతికి టికెట్ బుక్ చేస్తాను, అందరం కలిసి వెళ్దాం. ముందే రిజర్వేషన్ చేస్తాను. ట్రైన్ కాబట్టి
తక్కువలో వెళ్ళిపోవచ్చు అన్నాడు. అరే రఘు, తిరుపతి చాలాసార్లు వెళ్ళాం కదరా, షిరిడి వెళ్దాం ఈసారికి అని తులసి చెప్పటంతో ఓకే అమ్మా, నేను అన్నీ చూస్తాను, ఈ డబ్బు జాగ్రత్త చెయ్యి అన్నాడు. ఇప్పుడే కంగారు లేదు, ముందు మీరు వెళ్ళిరండి అన్నాడు ప్రభాకర్. అమ్మా, నేను నెక్స్ట్ ఎల్లుండి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఎలానో మళ్ళీ లీవ్స్ పెట్టాలి కదా అని చెప్పాడు. ఇంటి దగ్గర కూడా ఏదో వర్క్ చేస్తారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అలా చేయటానికి వీలైతే అలా చెయ్యి అని చెప్పింది. మా మేనేజర్ని అడుగుతానమ్మా, కుదిరితే అలానే చేస్తాను అని చెప్పాడు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను అని ప్రభాకర్ క్యారేజీ కోసం వెళ్ళాడు. బాబుని బస్ ఎక్కించి లోపలికి రాకుండా వాళ్ళ మాటలన్నీ వింటున్న అంజలి ప్రభాకర్ వెళ్ళడమే ఇప్పుడే వస్తున్నట్లుగా లోపలికి వచ్చి క్యారేజ్ ఇచ్చింది. వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభాకర్. తులసి వాళ్ళు టీవీ పెట్టుకుని కూర్చుంటే రఘు వెళ్తూ అభిని కూడా గదిలోకి తీసుకువెళ్ళాడు. మీరు అలా అందరిలో నా గురించి చెప్పటం ఏం బాగోలేదు, మూతి ముడిచింది అభి. వాళ్ళకి కూడా నీ గురించి తెలియాలి కదా, వాళ్ళ కోడలు ఎంత తెలివిగలదో అన్నాడు రఘు. సారీ, నేను కావాలని అనలేదు. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, మనకి కావాల్సినది సాధించుకోవాలి అంటే చిన్న చిన్నవి వదులుకోవాలి అని. లక్కీ ఎప్పుడు మోడల్ డ్రెస్సులు కావాలి అని పిచ్చి పెట్టేది. సాయంత్రం స్కూల్ నుండి రాగానే తనకు ఇచ్చే 5 రూపాయలు రోజు డిబ్బీలో వేయించేది. ఆ డబ్బుతో కొనిపించేది అమ్మ. అంటే సంక్రాంతికి వాటికి బట్టలు తీసుకున్నప్పుడు మనిషికి ఇంత అని చెప్పి పక్కన పెట్టేది. వాటిలో ఎలాంటి మోడల్స్ వస్తే అలాంటివి మంచివి తీసేది, కానీ లక్కీకి అవి నచ్చేది కాదు. తనకి అన్నీ లేటెస్ట్ మోడల్స్ కావాలి. అప్పుడు దాని దగ్గర డబ్బు కలిపి నచ్చినవి కొనిపెట్టేది. ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. అందుకే అలా మాట్లాడాను, కానీ నిజంగా సారీ అంది. మీ అమ్మగారు చాలా కరెక్ట్గా చెప్పారు అభి, అందులో అస్సలు కొంచెం కూడా తప్పులేదు. నువ్వు చెప్పిన దానికి నేను అగ్రీ చేస్తాను. అండ్ ఈ ప్రిన్సిపల్స్ నాకు నచ్చాయి. నేనేం ఫీల్ అవ్వలేదు. నాకు సెలవు ఉండేదే తక్కువ కదా, ఉన్న టైంలో నీతో కలిసి అన్నీ తిరిగేయాలని అనుకున్నాను. ఏం పర్లేదు, వీకెండ్స్లో ఒకరోజు ఎక్స్ట్రా వర్క్ చేసి మరో రోజు ఎంజాయ్ చేయొచ్చు మనం అని చెప్పాడు రఘు. అభి మరోసారి సారీ చెప్తుంటే నాకు విషయం చెప్పు, లక్కీ తన డబ్బులు దాచుకుని నీ డబ్బులు తీసుకునేది కదా అని అడిగాడు. మీకెలా తెలుసు అన్నట్లుగా చూసింది అభి. నువ్వు ఇంత మద్దుపప్పువి కాబట్టి గెస్ చేశాను. ఎంతైనా లక్కీ సూపర్, చాలా తెలివి తనకి. కావాల్సింది తను దక్కించుకుంటుంది, కాకపోతే మధ్యలో నిన్ను యూజ్ చేసుకుంటుంది కదా అన్నాడు రఘు. ఎప్పుడూ కాదు, కొన్నిసార్లు తీసుకునేది. చిన్నపిల్ల కదా అండి, దానికి మాత్రం ఏం తెలుసు. అమ్మ అన్నీ పద్ధతిగా జరగాలి అంటుంది. లక్కీ అసలు అలా ఉండనే ఉండదు. ఇద్దరికీ ఎప్పుడూ గొడవే. అమ్మ కొడుతూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా నేను కూడా లేను కదా, ఎలా ఉందో ఏంటో అని బాధగా అంటుంటే హ్యాపీగా ఉంటుంది, నువ్వు అస్సలు వరి అవ్వకు. లక్కీకి లోక జ్ఞానం ఎక్కువ, ఎప్పుడు ఎలా నడుచుకోవాలో తనకి బాగా తెలుసు అని. అత్తయ్యకి ఫోన్ చేశావా అని అడిగాడు. చెయ్యదు అని తెలిసి తన ఫోన్లో డైల్ చేస్తూ చెయ్యలేదు అని చెప్పగానే ఫోన్ అభి చెవిలో పెట్టాడు. పక్కన కూర్చోపెట్టి మాట్లాడు అన్నాడు చిన్న గొంతుతో. అమ్మా, హుషారుగా పిలిచింది అభి. ఎలా ఉన్నావా అభి? పొద్దున్నే లేచావా, లేదంటే లేటుగా లేచావా? ఏదైనా పనిలో సాయం అందుకున్నావా? అక్కడ అందరు బాగున్నారా అని అడిగింది. హా, అందరూ బాగున్నారమ్మా. అత్తయ్య నన్నే పని చెయ్యొద్దు అన్నారు. ఇప్పుడే ఏం చెయ్యకూడదట, ఇక అందరూ బాగున్నారు అని చెప్పింది. సరే, జాగ్రత్తగా నడుచుకో, తొందరపడి ఎవ్వరిని మాట అనకు అని జాగ్రత్తలు చెప్తుంటే అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? లక్కీ స్కూల్కి వెళ్ళిందా అని అడిగింది. హా, నువ్వు ఫోన్ చేస్తే సాయంత్రం ఫోన్ చేయమని చెప్పింది. మీ నాన్న మిల్లుకు వెళ్ళిపోయాడు. మేమందరం బాగానే ఉన్నాం. నువ్వు మా గురించి దిగులు పెట్టుకోకు అని చెప్పింది. అలానే అమ్మా అని మరో 2 నిమిషాలు మాట్లాడి పెట్టేసింది. అదేంటి అప్పుడే పెట్టేశావు? నువ్వు మాట్లాడిన మాటలు, అమ్మ చెప్పిన మాటలు అవన్నీ చెప్పలేదు, ఎన్ని కబుర్లున్నాయి అన్నాడు రఘు. చా, అవన్నీ ఎలా చెప్తాను? అత్తింటి గుట్టు పుట్టింటికి చెప్పకూడదు అని అమ్మ చెప్పింది నాకు. ఎప్పుడైనా నాకు కష్టం కలిగితే కష్టాన్ని తల్లికి చెప్పుకోవచ్చు, కానీ అత్తింటి వాళ్ళని మాత్రం నిందించకూడదు అని చెప్పింది అమ్మ. అమ్మ చెప్పింది పాటించకుండా ఎలా ఉంటాను అంది గడుసుగా. అబ్బో, నీకు చాలా విషయాలు తెలుసే. సరే కానీ నువ్వు ఏం చెప్పాలనుకున్నా నాకు చెప్పు, భయపడుతూ అస్సలు ఉండొద్దు. అమ్మ నీతో చాలా ఫ్రీగా ఉంటుంది. వదిన ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది,
కానీ నువ్వు పట్టించుకోకు అని చెప్పాడు. అత్తా కోడళ్ళు, తోడి కోడళ్ళ మధ్య చిన్న చిన్న మాటలు, మనస్పర్ధలు సాధారణంగా ఉండేవే. ఇవన్నీ మీకు ఎలా చెప్తాను? పని చేసి చేసి అలసిపోయి వచ్చిన మీకు నేను ఆలంబనగా ఉండాలి కానీ మరింత విసుగుని తెప్పించకూడదు కదా. తల్లి చెప్పిన సంసార సారాన్ని మొత్తం బుర్రలోకి ఎక్కించుకున్న ఈ అభినవ అభిరామి వాటిని యథావిధిగా రఘునందనుడికి చెప్పింది. కానీ దానివల్ల ఫ్యూచర్లో తను ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అన్న విషయం ఆ క్షణం గ్రహించలేక భర్త కొడుకు వెళ్లటంతో టిఫిన్ పెట్టుకుని వంటగదిలోనే కూర్చుని తింటున్న అంజలి ఆలోచనలు మాత్రం రకరకాలుగా ఉన్నాయి. తన ప్లేట్లో ఉన్న ఇడ్లీ కూడా అందరూ తినగా మిగిలినది. ఆ ఇంట్లో తన స్థానం అదే అన్న అభిప్రాయంతో ఉంది. వాళ్లతో కూర్చుని తినే అవకాశం లేదు. అలా మాటలు చెప్పుకునే అవకాశం అంతకన్నా లేదు. పైగా ప్రతిదానికి మాతో లింకు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాము? మా పెళ్ళైన కొత్తలో సినిమాలకి షికార్లకేగా. ఏదో ఊరు మొత్తం తిప్పినట్లు మాట్లాడుతున్నాడు బావ. 4 చీరలు కొనిపెట్టారు. వారానికో సినిమా తిప్పారు. అది కూడా ఎప్పటి వరకు? పెళ్ళైన 3 నెలల వరకేగా. ఆ తర్వాత నానిగాడు నా కడుపులో పడటంతో నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది లేదు కదా. లేత నెలల్లో బయట తిరగకూడదు అని చెప్పి అత్త కూడా నన్ను ఇంట్లోనే ఉంచేసింది కదా. ఆ తరువాత ఒక సినిమాకైనా నన్ను తీసుకెళ్లారా? అందరూ కలిసి వెళ్ళడమే కదా. ఎప్పుడన్నా నేను బావా వెళ్ళింది ఉందా? కానీ చెప్పడానికేమో పెళ్ళయ్యాక నన్ను ఊరంతా తిప్పినట్టు చెప్తున్నారు. చిన్న కోడలికి కొన్నట్టు నాకు వేలు పెట్టి చీరలు కొన్నారా? లక్షలు పెట్టి బంగారం కొన్నారా? వాటితో పోలిక పెట్టరు కానీ వీటిలో మాత్రం బాగానే పోలికలు పెడుతున్నారు అంటూ మనసులోనే తిట్టుకుని మొత్తానికి టిఫిన్ పూర్తి చేసింది. కూర్చున్న చోట నుంచి మాత్రం కదలలేదు. అదేమో అప్పుడే పని చేయకూడదు అంటే మరి నాతో మాత్రం ఇంటెడు చాకరీ చేయిస్తుంది. అసలు వాళ్ళని వీళ్ళని కాదు, ఈ అత్తనే ఏదో ఒకటి చేసేయాలి. నిన్న వచ్చిన తనతోనేమో అంత బాగా మాట్లాడుతుంది. కానీ నాతో ఎప్పుడన్నా అలా మాట్లాడిందా? ఎప్పుడు నన్ను కసురుకోవటం, తిట్టడం, లేదంటే ఆ పని చెయ్యి ఈ పని చెయ్యని నాకు పని చెప్పటం తప్ప, నాకు ఏ పని చేత కాదు అని వంకలు పెట్టడం తప్ప ఒక్కసారన్నా నా పెద్ద కోడలు బంగారం అన్ని పనులు తనే చేస్తుంది అని ఎవరి దగ్గరైనా పొగిడిందా? సొంత మేనకోడలని నేను మాత్రం అక్కర్లేదు కానీ చిన్న కోడలి మీద మాత్రం ప్రేమ కారిపోతుంది అని మనసులోనే తిట్టుకుంటూ కూర్చుంటే అంజలి అని హాల్లో నుండి తులసి కేక వినిపించింది. అంజలి వెళ్ళేసరికి ఇవిగో చేపలు, శుభ్రం చెయ్యి, నేను వండుతాను అని చేపలు ఇచ్చింది. ఇవెక్కడివి అని అంజలి అడిగేలోపే బయట నుండి వస్తున్న మామగారు కనిపించేసరికి ఆయన తెచ్చారు అని అర్థం చేసుకుని కత్తిపీట తెగటం లేదని చెప్పానుగా అత్త అంది. అవి కట్ చేసి తెచ్చినవే, క్లీన్ చేస్తే సరిపోతుంది. దానికి నీ చేతులు పని చేయకపోతే చెప్పు, అది కూడా నేనే చేసుకుంటాను అనేసరికి నేను చేస్తానత్తా, చూడలేదు కదా మొక్కలు చేసినవని. అయినా ఈయనకు చెప్పానత్తా, కత్తిపీట గురించి మర్చిపోయినట్టున్నారు. మామయ్య ఈసారి మీరు బయటికి వెళ్తే చెప్పండి, కత్తిపీట ఇస్తాను, కాస్త పదును పెట్టించుకుని వద్దురు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆయన సమాధానం వినకుండానే. సాయంత్రం వెళ్తానుగా, అప్పుడు ఇవ్వు తులసి అని ఆయన సోఫాలో కూర్చోవటంతో సాయంత్రానికి బాగానే పనిచేస్తుందిలేండి. చేపలు తెచ్చినప్పుడు మాత్రమే అది తెగను అని మొండికేస్తుంది. అంజలి కావాలని అలా చెప్పిందని చెప్పకనే చెప్పింది భర్తకి. మరి ఇలా తయారైందేంటి విసుగ్గా అన్నాడు ఆయన. మొదటి నుండి అది పని దొంగనే. ఏదో నా భయంతో అన్నీ చేస్తుంది కానీ లేదంటే దబదబా చేసి అక్కడ పడేసి వీధెక్కి కూర్చుని ఇరుగు పొరుగులతో ముచ్చట్లు పెడుతుంది. ఇప్పుడు కొత్తగా ఆ ఫోన్ ముచ్చట్లు కూడా ఎక్కువయ్యాయి కదా అంది. ఇప్పుడు మాట్లాడనివ్వకుండా చేశాడు కదా ప్రభా, మళ్ళీ నువ్వు గట్టిగా పట్టుకో, లేదంటే కొత్త కోడలు ఇబ్బంది పడుతుంది. రఘుకి అసలే కోపం. దీన్ని తిక్క పనుల వల్ల ఆ అమ్మాయి బాధపడి వాడితో ఏదైనా చెప్తే అదో గొడవ అన్నారు ఆయన. నేను చూసుకుంటానులేండి, నా ముందు దాని ఆటలు సాగుతాయా ఏంటి అంది తులసి. లోపల అంజలి తిట్టుకుంటేనే వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టి గిన్నెలు కడగటం మొదలుపెట్టింది. ఈలోపు తులసి వచ్చి చక్కగా చేపల పులుసుతో పాటు వేపుడు కూడా పెట్టి కొన్ని తీసి పక్కన పెట్టింది. ఇదంతా చూస్తున్నా కూడా ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటుంది అంజలి. మధ్యాహ్నం భోజనం టైంలో రఘుని పిలిచి ఇద్దరిని తినమని చెప్పి భర్తని గదిలోకి రమ్మని సైగ చేసి వెళ్ళిపోయింది తులసి. పిల్లలకి ప్రైవసీ కోసమే భార్య అలా చేసిందని గ్రహించిన ఆయన భార్య వెనకే వెళ్ళిపోతే అంజలికి మాత్రం చాలా కోపం వచ్చింది. కావాలని వంటగదిలో అవి ఇవి సర్దుతూ సౌండ్ చేస్తూ అక్కడే ఉంది. రఘుకి వడ్డించి కూర్చుంటే నువ్వు కూడా పెట్టుకో, మనం వెళ్ళాలి కదా మూవీకి, లేదంటే టైం అవుతుంది అని చెప్పడంతో మీరు తినండి అంది నెమ్మదిగా. నో, నువ్వు కూడా తినాలి, నేనే వడ్డిస్తా అంటూ తనే వడ్డిస్తున్నాడు. ఫిష్ వేస్తుంటే నాకు వద్దండి అంది. ఏం తినవా నువ్వు అని అడిగాడు. నాకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉండదు, నిజం చెప్పు అని అడిగాడు. నిజమేనండి, లక్కీకి ఇష్టం కానీ నేను పెద్దగా తినను, వెజ్ ఎక్కువ ఇష్టపడతాను అని ఉదయం క్యారేజ్లోకి వండిన కర్రీ ఉంటే అది కొంచెం వేసుకుని తింటుంటే కొంచెం పులుసు వేసి ఇది ట్రై చెయ్యి అని చెప్పాడు రఘు.
అభి తినటం గమనించి తను తింటూ ముళ్ళు తీసి కొంచెం కొంచెం అభి ప్లేట్లో వేస్తూ కొంచెం తిను ఏం కాదు అంటూ తను తింటూ అభి చేత కూడా సక్సెస్ఫుల్గా తినిపించేశాడు రఘు. అత్తయ్య బాగా వండారు, అమ్మ వండుతుంది కానీ అమ్మ కన్నా అత్తయ్య బాగా వండారు అని చెప్పింది. అయితే అమ్మ బాగా వండదు అనుకొని వద్దు అన్నావా అని అడిగాడు రఘు. గతుక్కుమంది అభి. తడబడుతూ భయంగా చూస్తూ కాదు కాదు అని గబగబా తల ఊపుతుంటే నవ్వేశాడు రఘు. ఉండు మా అమ్మకి చెప్తాను అని అమ్మా అని పిలుస్తుంటే నేను అలా అనలేదు రఘు గారు అంటూ చెప్పింది. కానీ ఆమె కళ్ళలో నీళ్లు బయటకు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. తులసి బయటకు రావటమే కోడలిని చూసి ఏమైంది రఘు అని అభి దగ్గరకు వెళ్ళింది. నీ కోడలు తినటం కూడా చేత కాదమ్మా, ఒలిచిస్తే చక్కగా తినేసి అత్తయ్య మా అమ్మ కన్నా బాగా చేశారు అని కాంప్లిమెంట్స్ ఇస్తుంది. ముందేమో నాకు నాన్ వెజ్ పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్పింది. నవ్వుతూ చెప్తూనే అభి వైపు చూసి నవ్వుకున్నాడు. అభి అల్లరి పెడుతున్నాడు అని గ్రహించిన రఘు అదేం కాదు అత్తయ్య, నిజంగానే నేను నాన్ వెజ్ ఎక్కువ తినను, ఆయన పెడుతుంటే వద్దు అనలేను కదా, తిన్నాక అమ్మ కన్నా మీరే బాగా చేశారు అనిపించింది అని నవ్వుతూ చెప్పడంతో ఏరా నీ అల్లరికి హద్దు లేదా, భయపెడుతున్నావా అని అడిగాడు నీటి ముత్యాలు ఆమె కనుపాపల్లో ఇంకా తేలియాడటం చూసి. లేదంటే మేడం గారు బాగా బలంగా ఉన్నట్లు ఆకులు అల్లములు తింటానని చెప్తుంది మా, ఇంకోసారి నేను ఇది తినను అది తినను అని మాట్లాడకుండా ఏదైనా చిలక్కివ్వాలి కదా అని అభి వైపు చూశాడు. అభి నోరు తెరుచుకుని రఘు వైపే చూస్తూ ఉంది. ఏంటి బ్రతిమాలి చెప్తావని అనుకున్నావా? అస్సలు చెప్పను, ఇలానే నీకు తెలియకుండానే పెట్టేసి ఆ తర్వాత బుక్ చేసేస్తా. మా అమ్మ చేస్తే తినటమే కాదు, మా అమ్మ దగ్గర చేయటం కూడా నేర్చుకోవాలి. నాకు మా అమ్మ చేసే చేపల కూర అంటే చాలా ఇష్టం. నాకే కాదు మా అన్నయ్యకి ముకుంద్కి కూడా చాలా ఇష్టం. ఇప్పటి వరకు అమ్మలా ఎవరూ చేయలేదు అలా. నువ్వు నేర్చుకుంటావా అని అడిగాడు. ఎందుకు నేర్చుకోను, మీ అందరికీ ఇష్టమైతే నేను శ్రద్ధగా నేర్చుకుంటాను, నేనేదైనా త్వరగానే నేర్చుకుంటాను అని హుషారుగా చెప్పింది అభి. నేర్చుకునే టైం చాలా ఉంది కానీ వెళ్ళి రెడీ అవ్వు అభి, చక్కగా డ్రెస్ వేసుకో, మీ ఆయన సోకులు రాయడలా రెడీ అవుతాడు, నువ్వు చీర కట్టుకుంటే వాడి పక్కన అస్సలు ఆనవు, వాడికి తగ్గట్టుగా చక్కగా డ్రెస్ వేసుకుని వెళ్ళు అని చెప్పింది నవ్వుతూ. అమ్మా ఏం అవసరం లేదు అభి, నువ్వు చీరనే కట్టుకో అని చెప్పాడు రఘు. ఏరా నా మాట వినకుండా వేషాలు వేస్తున్నావు అని తులసి ఉరిమి చూడగానే మా అది ఎలా ఉందో చూసావా, ఇప్పుడు డ్రెస్ వేసుకుంటే నా పక్కన ఇంత ఉంటుంది, నేనేదో చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకుంటారు అందరూ, ఇప్పుడు అవసరమా నాకు, నువ్వు వెళ్ళి అభి చీర కట్టుకో అని చెప్పటంతో అత్తగారి వంక చూసింది. ఆవిడ ఏం మాట్లాడకపోవటంతో చీరనే కట్టుకుని వెళ్ళింది. బాగా భయపెట్టేస్తున్నావురా అభి వెళ్ళటంతో తులసి అంది. లేదమ్మా, నాతో ఎలా ఉండాలో నేర్పించుకుంటున్నాను, తనని నాకు తగ్గట్టుగా మలుచుకుంటున్నాను. నేను నెమ్మదిగా చెప్తే సందేహిస్తుంది కానీ కాస్త గట్టిగా చెప్పగానే భయంతో నేను చెప్పినట్టే చేస్తుంది అని తినడం అయిపోవటంతో లేచి హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళాడు. కొడుకు కోడలు సంతోషంగా ఉండటమే తనకి కావాల్సినది అన్నట్టుగా వాళ్ళ రఘు అన్నీ నేర్పుగా చేసుకుంటాడు అనుకుంది. అయితే వంటగదిలో ఉన్న అంజలి మాత్రం కళ్ళలో నిప్పులు పోసుకుందనే చెప్పాలి. మరి ఆవిడకు ఏ బాధ వచ్చిందో. రఘు అభి సినిమాకు వెళ్ళటం చూసిన అంజలి ఏం చేయబోతుంది మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.